వెనకాల వెంటనే మ్యూజిక్ ఇచ్చాడు ఎవడో పుణ్యాత్ముడు. గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. విషయం ఏంటంటే వీళ్ళకి ఒక బుక్, ఆ బుక్ కూడా ఓ 44 మంది తాగేసి రాశారు. అది కూడా చాలాసార్లు చెప్పాను, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెల్స్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఉదాహరణకి అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. భగవద్గీత ఎన్ని శ్లోకాలు అని మీరు ఎవరినన్నా అడగండి, నిలువునామం పెట్టినా అడ్డనామం పెట్టినా బొట్టు పెట్టినా ఎవరినన్నా అడగండి. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కామన్, ఎవరైనా అది చెప్తారు. ఎవరు చెప్పారు? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఫిక్స్డ్, మారదు. కానీ వీళ్ళ బుక్ అలా కాదు. ఒకడు 44 అంటాడు, ఒకడు 66 అంటాడు, ఒకడు 82 అంటాడు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి వచ్చానా, అక్కడ శివుడు దండం పెట్టి వచ్చాను, రాముడు దండం పెట్టి వచ్చాను, అమ్మవారి దండం పెట్టి వచ్చాను. కానీ ఎవడైనా ఓ చర్చికి వెళ్ళాడు ఇంకో చర్చికి వెళ్తాడా? తెలుదా నీకు? తెలుదా? వ్యాపారం అది. ఉదాహరణకి ఓ షాప్కి వెళ్ళారమ్మా ఎవరైనా, ఆ షాప్లో సామాన్లు కొనడానికి వెళ్ళారు. పలానా వస్తువు లేదనుకో, ఆ షాపోడు ఆ షాప్లో తెచ్చుకోండి అంటాడు. ఏంటి మా దగ్గర లేదండి అంటాడు. వీలైతే సార్ సేమ్ మీకు ఈ ఉదాహరణ ఎక్కడ ఇవ్వాలంటే మెడికల్ షాప్. మెడికల్ షాప్కి వెళ్ళి నువ్వు ప్రిస్క్రిప్షన్ ఇచ్చావు అనుకో, సార్ సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ సేమ్ పర్లేదే ఇమ్మంటారా అంటాడు. మనకేమి తెలవకపోతే ఇచ్చేస్తాడు కూడా. కంపెనీ వేరు, సేమ్ మెడిసిన్ ఆఫ్ కోర్స్. అంటే వాళ్ళ కస్టమర్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా. ఎక్కడన్నా కొనుక్కో అంటాడా ఏంటి షాపుడు? ఏ షాపులోనూ కొనుక్కో అంటాడా? అండవు. మా షాపులోనే కొనండి. ఎందుకు కొనాలి? క్వాలిటీ ఉంది, ఏదేదో చెప్తారు. దట్స్ కాల్ వ్యాపారం. అవునా? సో ఈ చర్చి క్రైస్తవం అనేది వ్యాపారం, మాఫియా. ఇప్పుడు నువ్వు ఓ హిందూగా, వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ దేవుణ్ణి ఎవరైనా ఎలాగైనా పూజించవచ్చు అని చెప్పగలవా లేదా? నేను రామ అంటా, నువ్వు శివ అంటావు, ఆవిడ కృష్ణ అంటది, ఆయన అల్లా అంటాడు, జీసస్ అంటాడు, ఇంకోళ్ళు ఎవరో గోవింద అంటారు. మనకి అబ్జెక్షన్ ఏం లేదు. దేవుణ్ణి ఏ పేరుతో అయినా ఎవరైనా పిలవచ్చు అని ఎవరు చెప్పగలరు? హిందువులు మాత్రమే చెప్పగలరు. గుళ్ళోకి వెళ్ళి చెప్తాను నేను, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. మసీదులో చెప్పను, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు చెప్పను. చర్చిలో చెప్పను. మరి ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది ఎవరు? సర్వే జన సుఖినో భవ. ఎవరు చెప్తున్నారు? మనం మాత్రమే. అవునా? కాబట్టి అందరికీ స్వేచ్ఛనిచ్చింది ఎవరు? మనమే. భగవంతుణ్ణి పొందడానికి నీ ప్రయత్నం చెయ్యి, నువ్వు సాధన చెయ్యి, నీ అంతటి నువ్వు కష్టపడి తపస్సు చేసి పట్టుకో అని చెప్తాం మనం. కానీ పాషండ మతాలతో ప్రాబ్లం ఏంటంటే, వాడు వంట చేసాడు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక ఏం తింటావో నాకు తెలియదు, మేమైతే పండ్లు అయిపోయింది, నాకు గొడవ లేదు, మళ్ళీ రేపు మధ్యాహ్నమే నా భోజనం. కానీ నాకు హక్కు లేదు, నువ్వు కూడా పండ్లు తినాల్సిందే, లేకపోతే నువ్వు కూడా బిర్యానీ తినాలి. అసలు నాకేం హక్కు ఉందమ్మా? నీ యొక్క సిచ్యువేషన్ బట్టి నువ్వు టిఫిన్ తింటావో, భోజనం తింటావో, పండ్లు తింటావో, అది అప్ టు యూ కదా. అందరూ బిర్యానీ తినాలి, ఆర్డర్ ఎత్తావు ఏంటి? వాళ్ళు ఆ టైపు. అందరూ దేవుణ్ణి మేం చెప్పిన పేరుతోనే పిలవాలి, మేం చెప్పినట్టే కొలవాలి అంటారు. ఇప్పుడు ఆ టోపీ ఎందుకు పెట్టాడు వాడు? ఎందుకు పెట్టాడు? ఆడిలో ఉండే పైశాచికత్వం. ఆ పైశాచికత్వం ఎందుకు వచ్చింది? వాడికి ఆ పుస్తకం నేర్పింది. వాడు పైన ఏం రాస్తాడు? పరిశుద్ధ, లోపలంతా అశుద్ధ. నువ్వు చదవగలవా? ట్రై చేస్తావా? ఏమన్నా? వద్దులేండి. మగవాళ్ళు కూడా చదవలేదు, ఆడవాళ్ళు కదా నాన్న, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా చదవలేరు, అంత పనికిమాలింది వాళ్ళ బుల్బుల్ బుక్. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు కదా దేవుణ్ణి ఏ పేరుతోనైనా కొలవచ్చు అన్నది మన హిందూ మతంలోనే మనం చెప్తాము అని. అయితే హిందువుల్లోనే అటు జీసస్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాళ్ళని కూడా మనం కొలవచ్చు అని, అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి పిల్లలకి నేర్పించాలి. ఆ మతం వేరు ఈ మతం వేరు అన్నది
వద్దు అని చెప్పి పేరెంట్స్ నేర్పిస్తూ ఉంటారు. దీన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా చెప్పు తీసుకుని చెప్పులు బయట ఆల్రెడీ చెప్పు పట్టుకుని జితేందర్ రెడ్డి సినిమా హాల్లో చెప్పు పట్టుకుని చూపించా. ఎవరైనా సెక్యులర్ అంటే చెప్పు తెగుద్దని, అంటే ఆ చెప్పులు మార్చాం, కొత్త చెప్పులు వచ్చాయి. కామన్, చెప్పులు అయితే కామన్. ఎందుకని? అబద్ధం కదా. ఇప్పుడు నువ్వు ఊరికే పోలిక కోసం చెప్తున్నా, నువ్వు ఇక్కడ నిలబడి అనుష్కను నిలబెట్టి మేమిద్దరం సేమ్ హైట్ అంటావా ఏంటి? అంటావా? అనలేను, ఎందుకనలేవు? నేను కాదు కాబట్టి కదా. 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కాదు. నేను ఎందుకు చెప్పాలి? అబద్ధం ఎందుకు చెప్తాను బుద్ధి లేకున్నాను? కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా రాధా మనోహర్ దాస్ గారు చిచ్చులు పెడతా ఉంటారు మతాలకి, మనుషులకి అని అంటూ ఉంటారు. నిజమా అబద్ధమా? నిజమే మీరు అన్నది. నేను ఇదే టీవీ ఛానల్లో పబ్లిక్ లో రోడ్డు మీద క్షమాపణ చెప్తాను కూడా చెప్పానుగా. మరి చెప్పించచ్చుగా. నువ్వు నాతో ఏం చెప్పావు అంటే నేను అనుష్క సేమ్ అయితే అని చెప్పావు. అయితే నుంచో అన్నా, అబ్బాయి నేను నుంచోను, నేను సేమ్ అయితే అంటున్నావు. ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు తెలియట్లే. ఇప్పుడు ఎప్పుడైనా ఈ పోలీసు వాళ్ళు అదేదో నోట్లో పెట్టి చెక్ చేస్తారే, బ్రీత్ అనలైజర్. దేనికి? మందు తాగారో లేదా ఎంత రికార్డు అన్నది చెక్ చేస్తారు. వాడిని అడిగారు, నేను తాగలేదన్నాడు. అయితే నోరు తెరన్నారు, నోరు తెరవట్లేదు అంటే ఏంటి దాని అర్థం? తాగాడు. నువ్వు అన్ని మతాలు సమానం అన్నాను నిరూపించాలిగా. మరి చిచ్చి పడతా అంటే ఎలాగే? అది నేనంటుంది కాదురా వాళ్ళని. అయితే ఓకే. ఆన్సర్ లేని వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు, అదే ఏదో స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి అలా వాగుతున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు మీరు ఓసారి సెల్లో కొట్టండి, ఈ గొర్రెలకి లీడర్స్ వస్తారు. గొర్రెల లీడర్స్ అంటే ఎవరు? పాస్టర్స్, బాస్టర్స్, భూమి మీద పారాసైట్స్, ఏమాత్రం ఉపకారం. ఇలాంటి దరిద్రులకి జీతాలు ఇస్తాయి గవర్నమెంట్లు. ఇప్పుడు పూజారి ఉన్నాడండి, ఆశీర్వచనం ఏం చేస్తాడు? శతమానం భవతి శతాయుష్ పురుషేంద్రియం ఆయుష్యేవేంద్రియే తిష్టతి. 100 ఏళ్ళు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇది కదా దీవించడం, అవునా? మరి పాస్టర్ దీవించాలంటే ఏం దీవిస్తాడు? సర్వేజన సుగుణ భవంతులు అంటే నేను దీవిస్తాడా? మా వాడి నామమున అంటాడు, అవునా? నీకు తెలుసుగా ఇలా కామెడీ పీసులు ఇవన్నీ. ఎంత కామెడీ పీసులు అంటే, మొన్న ఈ మధ్య ఒక వీడియో, నాకు కనబడుతుంది, నా కిడ్నీ కనబడుతుంది అంటాడు. కిడ్నీ కనపడడం ఏంటి? కిడ్నీలో రాళ్ళు, సారీ కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి. ఇంకా ఇంకా ఏంటంటే అదిగో కిడ్నీ వేడెక్కుతుంది అంటాడు. కాదమ్మా, నేను అంతకుముందు గవర్నమెంట్లో చెప్పాను, గొర్రెల గవర్నమెంట్ కదా, వాళ్ళకి చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఎంబీబీఎస్ చదవకూడదు ఎవడ ఆంధ్రప్రదేశ్లో. హాస్పిటల్స్ కూడా అవసరం లేదు. ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి? ఎందుకు హాస్పిటల్ ఎందుకు? ఒకడేమో కిడ్నీ బాగు చేసేస్తాడు, ఒకడు క్యాన్సర్ బాగు చేసేస్తాడు, ఒకడేమో విరిగిపోయిన చేతులు అతికించేస్తూ ఉంటారు. అవి సూపర్, అది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, అద్భుతమైన మనవాడు బంగారు కొన్న. ఏంటి వాడు ఒకటి పుట్టోడున్నాడు మా శ్యామ్ కిషోర్ అని. వాడైతే అసలు నేను ఈఎన్టీ హాస్పిటల్ అన్నీ తీసేయాలని చెప్పా. ఈఎన్టీ హాస్పిటల్ వేస్ట్. ఎందుకంటే అతను హైదరాబాద్లో ఉండి వీడియో కాల్లో ఏలూరులో ఉండే ముసలావిడికి, అమ్మ చెప్పు ఏం పేరు ఆవిడ పేరు? అన్నమ్మ. అన్నమ్మ గారికి ఏంటి సమస్య? 40 ఏళ్ళుగా వినపట్టలేదు, చెవుల సమస్య. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, రా అన్నమ్మ గారి చెవుల మీద చేతులే అన్న చెవులు వేసిన తర్వాత ఆడేదో ఆ షరబా అని షర్బత్ ఏదో తిప్పాడు. తిప్పిన తర్వాత ఇప్పుడు చేతులు తీసేయి, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అన్నాడు. వినపడుతుంది ఆయా అంటాడు. అదండి. కానీ నాకు తెలియగలుగుతున్నాను, వీడు వీడియో కాల్లో ప్రే చేస్తే 40 ఏళ్ళ నుంచి వినపడిన ఆవిడికి వినపడిపోతే ఈ ఈఎన్టీ వాళ్ళందరూ ఇంకెర్రగట్టుకు వెళ్ళాల్సిందేగా. దేనికంటున్నా ఈ చదువులు? ఇంకో జోక్ చెప్పనా, హైయెస్ట్ జోక్ చెప్పనా? కిడ్నీలు బాగు చేస్తారా? కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తుంటే వీళ్ళందరికంటే హైలైట్ ఆడు ప్రవీణ్ గడ నడవనప్పుడు ఎవడు నేను నీకు పరిగెడదామని ఉందా అంటాడు. నడుద్దామని ఉందా అండో ప్రతి ఓడిని
పరిగెట్టిచ్చేవే. ఈడెవడు అంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మా తూర్పుగోదావరి జిల్లా. ఏమైంది? నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను. ఒక అంతస్తు కూడా కాదు, 2 అంతస్తులు పడిపోతే ఏమైంది? ఎముకలు పట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? పట్మని ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే రాత్రి ఇక్కడికి వచ్చాను, ప్రేయర్ చేశారు, పొద్దున్నకి అతుక్కుపోయినాయి. వెంటనే వెనకాల మీమ్ వస్తుంది, అరేహా అది వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? పరిగెడదాం ఉంది. అది పరిగెడదాం అని ఈ ర్యాంప్ మీద పరిగెడతాడు ఈడు. వెనకాల సాంగ్ ఏంటి తెలుసా? చెరుకు తోటలో చేటల బియ్యం దువ్విచ్చి వెనకాల సాంగ్ ఇది. అసలు అది కాదు, ఎముకలు ఇరిగిపోతే అతుక్కుపోయి కిడ్నీలో రాళ్ళు బయటకు వచ్చేసి ఇంత పవర్ఫుల్ కదా, ఎయిడ్స్ బాగు చేసేస్తారు. ఇంకా గొప్పది ఏంటంటే ఓ ముసలావిడ పాడిందిరా పాట, నాకు రాదు. ఏది సార్? ముసలావిడ భలే పాడిందిరా. అంటే అసలు పాట పాడకూడదుగా. రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది, భలే పాడింది. అసలు భలే పాడిందిలే ముసలావిడే. కానీ అసలు ఇలాగే ఇది రీసెంట్ గా ఏసై మీద పాటలు చాలా వస్తున్నాయి, తెలుసును అని. అసలు ఆంటీ ఏంటి అసలు ఓ రేంజ్లో ఉంది, మామూలు కదా. దాని మీద రీల్స్ అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రసన్న ఎవరికి ప్రసన్నత లేకుండా కాసేపు మొగుడు అంటది, కాసేపు బిడ్డ అని ఎర్రగడ్డ, వాడే నా మొగుడు వీడే నా మొగుడు అంటుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అమ్మ ఇన్ని రోగాలు తగ్గించేస్తారు కదా, పెద్ద రోగాలు తగ్గించేస్తారు. క్యాన్సర్లు, ఎయిడ్స్లు, కొన్ని ఇళ్లలో అయితే దోమలు రాకుండా ప్రే చేస్తే దోమలు రాకుండా, బొద్దింకలు రాకుండా, ఎలకలు రాకుండా. ఆయన దేవుడా లేకపోతే పారిశుద్ధ కార్మికుడు. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికం, ఇదే టైటిల్ మన వీడియోకే. పరిశుద్ధ గ్రంథం పారిశుద్ధ కార్మికుడు. వాడు పారిశుద్ధ కార్మికుడు, వాడు వాళ్ళ గాడ్డు. ఇంకందుకని ఇది ఎలకల్లో దోమలు అన్నింటినీ తరుముతుంటాడు. సరే, విషయం ఏంటంటే ఇంత పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా వాడు, వాళ్ళ గాడ్డు. వాడు వీళ్ళ కళ్ళజోడు తీయలేకపోతున్నాడు. కళ్ళజోడు లేకపోతే వీళ్ళ బతుక్కి ఒక్కడ కూడా బుల్బుల్ బుక్ చదవలేదు. వాటికన్నా ఇది చిన్నది కదా సార్. కాదమ్మా, ఇప్పుడు అంత పెద్ద రోగాలు బాగు చేయగలరు కదమ్మా. నువ్వు బుల్లెట్ నడపగలవు, స్కూటీ ఇస్తేనే గుద్దేసావు అని. నీకు బుల్లెట్ రాదని మాకు అర్థమైపోయిందిగా. సో కాబట్టి ఇదంతా ఓన్లీ హంబక్కు. ఏ మనిషి అయినా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, ఏ మతం వాడైనా పుడితే చస్తాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్రతివాడికి రోగం వస్తుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటాం. ప్రతివాడు ముసలుడు అయిపోతాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రంగు ఇయ్యచ్చు, అంగు చేయొచ్చు, కానీ చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసిపోతారు కదా. కాబట్టి 4 కామన్ పాయింట్స్ భగవద్గీతలో చెప్పారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఎవరికైనా కామన్. పుట్టామంటే చావాలి, మధ్యలో రోగం తప్పదు, ముసలితనం తప్పదు. తిరుపతిలో వాళ్ళు అలా ఎందుకు చేశారంటే ఆ పనికి మాలిన పుస్తకం వాళ్ళకి ఎక్కింది. నేను కింద కామెంట్లో పెట్టాను, తిరుపతిలో పౌరుషం ఉన్న హిందువులారా, ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రం బైబిల్లో లేదు. క్రిస్మస్ గురించి బైబిల్లో లేదు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు. ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేను కదా, మరి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఆ శాంతాక్లాజ్ అనే దరిద్రాన్ని, ఆ జోకర్ గాడి డ్రెస్ని అన్నమయ్య ముందు తగలెట్టండి అని చెప్పాను. కానీ అంత పిరికి వదవాలి కదా, జరగదు. ఇంకోటి గురుగారు, వరుసగా దేవాలయాలపైన ఈ ధ్వంసాలన్నీ, అంటే జనాలు కొట్టుకునే వరకు ఆగిపోయి దేవుళ్ళ మీదకి తిరగబడుతూ ఉన్నారు. దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు, లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ ఏ దేవాలయాలను కూడా వదలట్లేదు. ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు దేవుళ్ళ మీద పడుతున్నారు? విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ చూసాం. అవును, హిందువుల్ని తరమడం, నరకడం, చంపడం, ఆడవాళ్ళని చేయడం. ఎప్పుడైనా హిందువులు తగ్గిన చోటల్లా అరాచకాలు పెరుగుతాయి. అది కామన్. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు మనం ఒక్కలమే చెబుతాం. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏ దేవుడిని ఇష్టపడతావు? శివుడిని. అవునా? మేమెవ్వరం శివుని నమ్మం. నీకేనీ ప్రాబ్లం లేదు. నువ్వు కూడా చెప్పగలవు, నేను నమ్మే శివుని ఇతరులు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పగలవు కదా.
నేను కృష్ణుని ఆరాధిస్తా. నేను నమ్మే కృష్ణుని ఇతరులను ఆరాధించకపోయినా నాకే అభ్యంతరం లేదు, నేను చెప్పగలను. ఒకసారి చెప్పమను వాళ్ళని. మేము నమ్మే అల్లాని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు, మేము నమ్మే క్రీస్తుని ఇతరులు పూజించకపోయినా పర్లేదు, చెప్పను. మొత్తం 2 వ్యాపారాలు పడుకుంటాయి. చెప్పను. నువ్వు ఒక్కదానివే అబద్ధం ఆడతావు భూమి మీద. నువ్వంటే హిందువు. ఏమని? అన్ని మతాలు ఒకటే కదండి, అన్ని మత గ్రంథాలు మంచిగా చెబుతాయి కదండి. ఏదో ఒకసారి చెప్పించు మొల్లాతో, ఓసారి చెప్పించు ఓ పాస్టర్తో. సత్యసాయిబాబా గారివి పాత వీడియోలు పెడుతున్నారు, అంటే రేపు కిస్మిస్ అని చెప్పి. మీరు అల్లా అని పిలిచినా, యేసు అని పిలిచినా, రామ అని పిలిచినా, కృష్ణ అని పిలిచినా పర్వాలేదు, దేవునికి అనేక నామములు ఉన్నవి అని సత్యసాయిబాబా చెప్తున్నారు. ఇలా ఒకసారి చర్చిలో ఏదైనా ఒక చిన్న లెక్చర్ వినిపించు, ఒకసారి మసీదులో వినిపించు. ఇన్ని మాటలు ఎందుకు? మసీదులో రోజు 5 సార్లు ఏమవుతుంది? నమాజ్. నమాజ్ మీనింగ్ ఏంటి ఒకసారి కొట్టు, గూగుల్ తల్లిని అడుగు. అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అంటే అర్థం ఏంటి? మనకేం తెలదు, వినేసేసి వెళ్ళిపోతుంటాం. అది ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోతుంటాం, అది ఏమన్నా చేతికి అనేసి కూడా వెళ్ళిపోతారు. ఎవరు మారాలంటావు? ఈ అబద్ధాలు ఆడే బ్యాచ్ మారాలి. అందుకే నేనేమంటా అంటే, మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. ప్రపంచానికి ఏది మార్గదర్శకత్వం అది చూడండి. ఉదాహరణకి మీకు ఏది విచ్ ఈజ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ దాన్ని వదిలేద్దాం. ఒక బుక్ ఎందుకు ఉండాలి? గాడ్కి ఒక నేమ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిన్ను మీ అమ్మ ఏమని పిలుస్తారు? గౌతు అని పిలుస్తారు. అవునా? మీ ఆయన ఏమంటాడు? గౌతు అనే అంటారు. పిల్లలు అమ్మ అంటది కదా. మీ ఫ్రెండ్స్ ఇంకోలా పిలవచ్చు, మీ బాస్ ఇంకోలా పిలవచ్చు. సేమ్ పర్సన్, అడ్రస్ ఇన్ డిఫరెంట్ నేమ్స్, ఇన్ డిఫరెంట్ వేస్. దీన్నే వేదం చెబుతుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకటే సత్యం, బట్ కాల్డ్ విత్ మెనీ నేమ్స్. కానీ మూర్ఖులు, ఈ మూఢులు, ఈ అజ్ఞానులు, ఈ పిశాచ మతం వాళ్ళు, నో, దేవుడికి మేము బొడ్డుకోసం ఓ పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నరకం, లేకపోతే నరుకుతాం. నరకం అంటే హెల్లో, లేకపోతే వీళ్ళు నరుకుతారు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? ఎందుకు పుట్టింది చెప్పు? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది చెప్పు? ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పు? దేవుడు లేడు అనే వాళ్ళతో సమస్య ఏం లేదు, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఎక్కువ మంది దేవుడు ఉన్నారనే వాళ్ళేగా. కాబట్టి ప్రపంచం అంతా ఒక కుటుంబం కదా, దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఎక్కువ మంది కదా. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? గాజా, పాలస్తీనా, ఇజ్రాయిలు, ఆ గొడవ ఏంటంటే తెలుసా? వచ్చిన మతమే. ఏంటి ఆ మతం? మళ్ళీ అవన్నీ ఒకదానికి పుట్టిన మతాలు అవి. వాళ్ళ కామన్ ఒకటే, అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. ఇంకోటి ఎప్పుడన్నా తెలుసా నీకు? ఈ చర్చిల్లో వీళ్ళకి రకాలు ఉన్నాయి. ఆర్సిఎం అని, క్యాథలిక్ అని. క్యాథలిక్ విన్నాను. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ఆర్సిఎం అంటారు. ఇంకోటి ఏమో ప్రొటెస్టెంట్స్. వీళ్ళ చర్చికి వాళ్ళు, వాళ్ళ చర్చికి వీళ్ళు వెళ్ళరు. వాటికి 66, ఒకటి 72 బుక్లు. ఒకటికేమో ఒక గాడు, ఒకటికి ఒక గాడు. జనాలకు రాడ్డు, చేసేది ఫ్రాడ్, మొత్తం బ్యాడ్. అందులోకి వెళ్తే మ్యాడ్. ఓకే, వీడి చర్చికి ఆడి వెళ్తే ఆడి చర్చికి ఈడు వెళ్ళడం. షియాల మసీదుకి సున్నీ వెళ్ళడు, సున్నీ మసీదు షియా వెళ్ళడు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే. మరి ఇప్పుడు పాకిస్తాన్లో బాంబు దాడిలో మసీద్ ధ్వంసం ఎవరు వేసారు? అక్కడ ఎవరు లేరుగా, అంత ముస్లిమ్సేగా. మరి బాంబు ఎవరు వేసారు? వాళ్ళే. కాబట్టి ప్రపంచంలో శాంతి అనేది ఎడారి మతాల వల్ల రాదు. ఎందుకని? వాళ్ళకి పడదు కదా, వాళ్ళకి పడదు కదా. మరి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన ఆడపిల్లే ఉంది, బండి మీద వెళ్తుంది వాళ్ళ ఆయనతోనో వాళ్ళ నాన్నతోనో. ఎప్పుడైనా మసీదు కనపడింది అనుకో, చర్చి కనపడింది, మన ఆడపిల్ల ఏం చేయాలి చెప్పు? నువ్వు ఆడపిల్ల చెప్పు, ఏం చేస్తారు మామూలుగా? అంటారు ఫ్లయింగ్ కిస్ అని సరదాగా అన్నాలే అమ్మా, నువ్వు చిన్నదానివేగా, బండి మీద వెళ్ళావు మీ నాన్నతో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నువ్వు లైవ్ చూపిస్తుంది ఇంతేనా? ఇది ఏదో అంటారు కదా,
ఫ్లయింగ్ నేను సరదాగా ఫ్లయింగ్ అంతేలే, నేను సరదాగే అన్నాను. అమ్మ ఇలా అంటారా? అంటారు. మన ఆడపిల్లే అంటారు అలాగా. ఉమ్. మన ఆడపిల్ల మాత్రమే మసీదు చూసినా, చర్చి చూసినా, గుడి చూసినా ఓ ఫ్లయింగ్ కిస్ పడద్ది. దేవుడు అక్కడ కూడా ఉన్నాడు అని మనం ఫీల్ అవుతాం. కానీ ఈ మూర్ఖులు ఏమంటారంటే, నో, మీ గుళ్ళో ఉండే సాతాన్ అంటాడు, బొమ్మ అంటాడు, దెయ్యం అంటాడు. వీడు మళ్ళీ ఆరోగ్యమాత, వేలంగిని మాత, రెడ్ లైట్ మాత, రహదారి మాత. ఇప్పుడు విగ్రహారాధన చేసేవాడు నరకానికి వెళ్తాడని బుక్కుల్లో రాశారు వాళ్ళ బుక్కుల్లో. అంటే అంతకుముందే విగ్రహారాధన ఉందని కదా. అవును. ఇవన్నీ మొన్న పుట్టిననే కదా. ప్రపంచంలో ఎక్కడైనా తవ్వు, బయటకు వచ్చేది ఓ శివలింగం, ఓ వినాయకుడు, ఓ విష్ణుమూర్తి, ఓ అమ్మవారు. ఇస్లాంకి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఏం దొరకదో, చర్చి బైబిల్కి సంబంధించి ఏం దొరకదో, గట్టిగా అంతా కలిపి 2000 సంవత్సరాలు. మరి మనదో 1000 సంవత్సరాలు. పోనీ ఎక్కడైనా హిందువులు ప్రపంచంలో ఏదన్నా దేశానికి వెళ్ళి ఆక్రమించడం ఉందా? ఏదన్నా మసీదు, చర్చి తీసేసి గుడి కట్టడం ఉందా? గుళ్ళే చూసుకెళ్ళిపోతున్నాం మనం. ఏం పక్కోళ్ళు ఏమంటారు, కబ్జా చేసేదో లేకపోతే లోపలికి వెళ్ళేంత ధైర్యం ఉందా అని అడగాలి ముందు మనం. మనకు ఆలోచన రాదు. అది నిజమే, ఆలోచన రాదండి, మనకు నేర్పలేదు. వాళ్ళ పుస్తకాల్లో నేర్పారు, అనుభవించు, ఆక్రమించు, అతిక్రమించు, అడ్డం వస్తే సంహరించు. అది వాళ్ళ మతం, వాళ్ళ పుస్తకం. అందుకని వాళ్ళ దాంట్లోంచి తయారవుతుంటారు తీవ్రవాదులు. అది వాళ్ళ పుస్తకం వాళ్ళకి నేర్పించింది. మనకి ఏం చెప్పారు? వైరాగ్యం అని ఉంది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తుంటారు, తెలుసా నీకు? తెలుసుగా మన 26 క్వశ్చన్ వాళ్ళకి తెలదాం. లాస్ట్ టైం ఇచ్చారు అమ్మ. 26 క్వశ్చన్లో ఇక్కడ చోట మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎన్లో ఏమని చదువు అమ్మా? వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఏమి ఉంది? అసలు వైరాగ్యం అంటే తెలుసా? నీకే తెలుసు, వాళ్ళకేం తెలుస్తుంది? వైరాగ్యము అంటే అమ్మవారిని అన్నం తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అమ్మవారిని అడుగుతున్నా, అమ్మ మాకు అన్నం మాత్రమే కాదు తల్లి, ఓ అన్నపూర్ణ, సదా మా కోరికలన్నీ తీర్చేటువంటి ఓ తల్లి, మాకు జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఏమడుగుతుంది మనం? జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అడుగుతున్నాం. అదే మూర్ఖులు ఏం చేస్తారు? చర్చికెళ్ళి, ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ అంటాడు. హెడ్లెస్ ఫెలో, బ్రెడ్ కోసమా అడగాల్సిందే? నిన్ను అడిగే వేసాడా ఈ రంగు? నిన్ను అడిగే ఇచ్చాడు ఈ ముక్కు లుక్కు, ఈ హైటు. కాబట్టి దేవుడిని బ్రెడ్ అడగకూడదు హెడ్లెస్ ఫెలో. దేవుని జ్ఞానం అడగాలి, దేవుణ్ణి వైరాగ్యం అడగాలి. సరే, విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే తిరుపతిలో అన్నమయ్యకి ఈ పనికి మాలిన కిస్మిస్ టోపి పెట్టారో వాళ్ళు కూడా హిందువులే. హిందువులు పుట్టిన వాళ్ళు కాదా ఏంది? ఇప్పుడు కలవర సతీష్ ఎవరు పుట్టాడు? హిందువులకే కదా సతీష్. ఏ ఊరు రత్నం తెలుసా నీకు? వాళ్ళ ఊరి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, మా ఊరే అండి, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు పిప్పర దగ్గర. ఇప్పుడు ఏమో మా ఊళ్ళో వాళ్ళ సొంత చిన్నప్పటి నుంచి ఆయన్ని పెంచిన వాళ్ళ బాబాయో ఎవరో వాళ్ళ పెళ్ళి ఏదో కార్యక్రమం చస్తే కూడా రాలేదు. ఆ ఊరు ఏదో అన్నాడు, నాకు సంబంధం లేనట్టు మాట్లాడతాడు అన్నారు. ఎవరో మెసేజ్ పెట్టారు. విషయం ఏంటంటే, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా, బ్రిటిష్ వాళ్ళ వలన ఏం పుట్టలేదుగా. మూలం ఏంటి? మూలం ఇదేగా. ఎవడో గేలం అయితే ఎర్రిమేళంలా తయారయ్యారంతే. అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? ఎక్కడ వాళ్ళకైనా? వీళ్ళ ఎప్పుడైనా వీళ్ళు దొరికితే నీకు, కానీ మీ నాన్నగారి గురించి చెప్పండి అని అడుగు. మీ తాతగారు ఇప్పుడు నరకంలో ఉన్నారా లేదా అని అడుగు. ఆ పనికిమాల పుస్తకం ఏం చెప్పుద్దంటే, ఆ జాన్ బాబు అని ఒక అతనున్నాడు, ఓ సినిమా ఉంది, మా సినిమా పేరు తెలుదు కానీ, దొంగలకే దొంగ గరాన దొంగ అని సాంగు. అలాగా గొర్రెలకే గొర్రె ఈ పెద్ద గొర్రె అన్నట్టు. ఈ గొర్రె ఏమన్నాడంటే, మీ తాత, మా తాత, గాంధీ తాత, ఏ తాత అయినా సరే మా పనికిమాల బుల్బుల్ బుక్ నమ్మితేనే స్వర్గం లేకపోతే నరకం. కానీ ఈ ముష్టి పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి? మొన్న వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఇంత ముందు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు రతన్ టాటా గారు చచ్చిపోయారమ్మా, అని ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడమ్మా ప్రపంచానికి.
మన దేశానికి. కరోనాలో కావచ్చు, మామూలు అప్పుడు కావచ్చు, ఆయన ట్రస్ట్ నుంచి ఎంత చేశాడు. ఇప్పుడు వీళ్ళ పనికిమాలిన మతం ప్రకారం నరకమే అంటాడు. లాంగ్ అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం కరోనా టైంలో లలితక్క ఫోన్ చేసింది. లలితక్క అంటే గొర్రె, ఓకే, ఆడగొర్రె. ఈ ఫోన్ చేసింది. ఆ టైంలో ఆయన చనిపోయారు. ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, నేను అడిగాను, అమ్మ మరి ఇప్పుడు ఆయన చనిపోయారుగా, ఎక్కడికి వెళ్తారని. ఆయన మా పాటలు కూడా కొన్ని పాడారు కదా, అందుకని ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటాను. వెయిటింగ్ హాల్లో ఉంటారంట. ఇంకొకటి ఫోన్ చేశాడు, ఆడి పేరు పరమేష్. వాళ్ళ తాత కాశీ వెళ్ళి వచ్చాక వీడు పుట్టాడని పరమేష్ అని పేరు పెట్టాడు. ఇదేమో పొరంబోకు పాపేయాడు వీడు. ఎరా పరలోకం ఉందా అంటే పరలోకం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందన్నాడు. పరలోకం ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో చూడడం అదే అన్న. మొదటి గొర్రెలు ఒక గొర్రె కాదమ్మా, ఈ ఆడపిల్లలు గట్టిగా 20-25 లోపు ఉంటారు. వీళ్ళందరూ ఏమన్నా అంటే నువ్వు నవ్వుతావు. వాడిపోక ముందే ఏంటిది అవన్నీ ఎక్కడ వినాలి మనం? చక్కగా ఇప్పుడే మీరు నత్పన్శాల సినిమా చూసారా? చూశాను, ఎన్టీఆర్ గారు. ఫస్ట్లో